మన భారతదేశంలోకి అక్రమంగా ఎవరు చొరబడినా, లేదా వీసా గడువు దాటిపోయిన ఇక్కడే తిష్టవేసి కూర్చున్నా, అందరూ కూడా ఒక కేటగిరీలోకే వస్తారు. వాళ్ళందరినీ కూడా మన భారతదేశం నుంచి బయటికి నెట్టేయాలి, పంపించాలి. వారి యొక్క క్రైమ్ తీవ్రతను బట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దొంగల్లాగా చొరబడ్డారనుకోండి, వాళ్ళని దొంగల్ని ఎలా పంపించాలో అలా పంపించాలి. కొంతమంది కారణాలు ఏమన్నా కావచ్చు. మంచి కారణమా, చెడ్డ కారణమా అవన్నీ అనవసరం. టెక్నికల్‌గాను అండ్ మనకున్న పరిస్థితులు రీత్యా మన దేశంలో అక్రమంగా ఉండడానికి ఎవరిని ఒప్పుకునేది లేదు. ఇది ఎందుకు ముందు చెప్తున్నానంటే, ఈ వార్త చెప్పాక ఇది చెప్పే అవకాశం నాకు ఉండకపోవచ్చు. ఓ రష్యన్ మహిళ ఇద్దరు చిన్నారులతో మారుమూల గుహలో జీవిస్తూ ఉండటం అనేది సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లా కుంట తాలూకా రామతీర్థ కొండల్లోని మారుమూల గుహలో ఆమె జీవిస్తున్నటువంటి వైనం మనమందరం చూసాం. వీడియోలు చాలా వరకు వైరల్ అయ్యాయి. దట్టమైన అడవులు, లోతైన మలుపులతో కూడినటువంటి ఆ సహజ గుహలో 2 వారాలుగా సుమారు ఆమె జీవనం సాగిస్తోంది. అక్కడే ఒక రుద్రుడి విగ్రహాన్ని పెట్టుకొని ధ్యానం చేస్తోంది. గుహ ప్రాంతం సమీపంలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడడంతో జూలై 9న పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ పోలీసులు రామతీర్థ కొండ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ పెట్రోలింగ్ బృందం రామతీర్థ పర్వత ప్రాంతంలో ఒక గుహ బయట దుస్తులు ఉండటాన్ని గమనించారు. దీంతో వారు పైకి వెళ్లి చూడగా గుహలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించారు. ఎవరికన్నా ఆశ్చర్యం కలగక మానదు. రష్యాకు చెందినటువంటి ఆ మహిళను 40 ఏళ్ల నైనా కుటిన అలియాస్ మోహిగా గుర్తించారు. మోహి. ఆమెతో పాటుగా 6 ఏళ్ల కుమార్తె ప్రేయ, 4 ఏళ్ల అమా ఉన్నారు. వన్యమృగాలు, విషసర్పాలు ఉండేటటువంటి ఇంతటి క్లిష్ట వాతావరణంలో ఈవిడ ఎలా బ్రతికారు అనేది ఒక ప్రశ్న. ఏమి తిని బతికారో కూడా పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. బిజినెస్ వీసా మీద ఆమె ఇక్కడికి వచ్చింది. 2017లోనే గడువు తీరిపోయింది. కానీ ఆవిడ ఇక్కడే ఉండిపోయారనమాట. ముందు బయటికి వెళ్ళి ఆ తర్వాత నేపాల్ నుంచి చొరబడినట్లుగా తెలుస్తోంది. వీసా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రష్యా మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలను కార్వార్లోని మహిళా రిసెప్షన్ సెంటర్కు తరలించారు పోలీసులు. వారిని రష్యాకు తిరిగి పంపించేందుకు బెంగళూరులోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించినట్లుగా ఉత్తర కన్నడ పోలీస్ అధికారి వెల్లడించారు.